ఐఏఎస్ అవ్వాలని వాళ్లు కన్న కలలు వరదల్లో కొట్టుకుపోయాయి. పరిపాలనలో భాగం కావాలన్న వాళ్ల తపన సెల్లార్లోనే సమాధి అయిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో ముగ్గురు విద్యార్థులు మృతి ఇప్పుడు ఢిల్లీలో అనేక ఆందోళనలకు కారణమవుతోంది. ఢిల్లీలో రావు సివిల్స్ కోచింగ్ సెంటర్ సెల్లార్లో వరద నీళ్లు నిండి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశమంతా చర్చనీయాంశమైంది. తాన్యా సోని, శ్రేయా యాదవ్, నవీన్ డాల్విన్ ముగ్గురు ఢిల్లీలోని రాజేంద్రనగర్లో ఉన్న రావు సివిల్స్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్నారు. శనివారం కురిసిన భారీ వర్షానికి రావుస్ కంప్యూటర్ సెల్లార్లోకి భారీగా వరద నీరు చేసింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో సెల్లార్లో చాలా మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఒక్కసారిగా వరద ముంచుకు రావడంతో అంతా అక్కడి నుంచి పరుగులు తీశారు. కానీ శ్రేయా, సోని, నవీన్ మాత్రం నీళ్లలో చిక్కుకుపోయారు. అప్పటికే సెల్లార్ నిండా నీళ్లు చేరడంతో వాళ్లను కాపాడడం తోటి విద్యార్థులకు సాధ్యం కాలేదు. వెంటనే ఎన్టీఆర్ బృందానికి పోలీసులు ఫోన్ చేశారు. కానీ సహాయక బృందాలు అక్కడికి వచ్చేటప్పటికే ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. సోనియా తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో బొగ్గుగని మేనేజర్గా పనిచేస్తున్నారు. నవీన్ కేరళకు చెందిన వ్యక్తి కాగా శ్రేయా యాదవ్ బీహార్కు చెందిన యువతి. ఈ ముగ్గురు వ్యక్తుల మృతితో తోటి విద్యార్థులు రోడ్డెక్కారు. నిర్లక్ష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న రావోస్ కోచింగ్ సెంటర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లక్షల్లో ఫీజులు తీసుకుని సెల్లార్లో లైబ్రరీ ఏర్పాటు చేశారని మండిపడుతున్నారు. వెంటనే నిందితులకు శిక్ష పడాలి, మృతుల కుటుంబాలకు న్యాయం జరగాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా ఈ ప్రమాదానికి బాధ్యత వహించాలని విద్యార్థులు నిరసనకు దిగారు.